ఒకటి తెలంగాణ సమాజము, దయచేసి తెలంగాణ సమాజమా ఈ ఈ విషయాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని, ఈ కృష్ణా జలాల్లో మనం ఆల్రెడీ కృష్ణా జలాల పంపిణీలో ఏం జరిగింది, ఎవరి మోసము ఎవరిది పోరాటం, దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మోసం ఎవరిది, పోరాటం ఎవరిది, తెలంగాణ సమాజానికి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. కృష్ణానది 3 రాష్ట్రాలలో పారుతుందండి. కృష్ణానది ఎక్కడెక్కడ పారుతుంది? కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ అయింది. పాత కేటాయింపులే మనకు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలలో కృష్ణానది పారుతుంది, కృష్ణానది పరివాహం ఉంటుంది మొత్తం. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా, వాస్తవానికి కూడా మీరు ఈ వీడియో ఇంకా పూర్తిగా మీకు క్లియర్గా అర్థం కావాలంటే నిన్న దేశపాండే గారితో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ దయచేసి చూడండి మిత్రులారా. చాలామంది సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే, సబ్జెక్ట్ను అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళే మన వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటారు. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇప్పుడు నేను చెప్తా. కృష్ణానది ఈ 3 రాష్ట్రాలలో పారుతూ ఉంటుంది. సో ఇట్లా ఇది మనది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టేలెండ్ రాష్ట్రం అంటే లాస్ట్ చివరిది, నదికి చివరిది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నది పోయి సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ 3 రాష్ట్రాలకు నీళ్లు కేటాయించడం కోసము 1969లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. జడ్జి బచావత్ గారి ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పడింది. అంటే ఒక న్యాయస్థానం లెక్క అనమాట. ట్రిబ్యునల్ ఏర్పడి ఇది 1975 వరకు దీని విచారణ పూర్తి చేసి 75లో అవార్డు ఇచ్చింది. అవార్డు అంటే తీర్పిచ్చింది. ఇది 1978 నుంచి ఈ బచావత్ తీర్పే అమలు అవుతుంది. దాని ప్రకారమే అందరూ ఈ 3 రాష్ట్రాలు నీళ్లు పంచుకుంటున్నాయి. అయితే కృష్ణానదిలో ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారంటే అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం కర్ణాటకకి 700 టీఎంసీలు కేటాయించారు గంపగుత్తగా. కర్ణాటక 700 టీఎంసీలు, మహారాష్ట్రకి 560 టీఎంసీలు, ఏపీకి 811 టీఎంసీలు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 811 టీఎంసీలు. ఇది 1969లో ఏర్పడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాలకు గంపగుత్తగా ఈ రాష్ట్రానికి ఇంతింత కేటాయించినటువంటి నీళ్లు, కృష్ణానదిలో కేటాయించినటువంటి నీళ్లు. ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి నీళ్ళు, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల వ్యవహారాన్ని మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం గురించే మాట్లాడదాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి గంపగుత్తగా 811 టీఎంసీలు కేటాయించారో ఇవి ఎట్లా, ఏ లెక్క ప్రకారం కేటాయించారయ్యా అంటే బచావత్ ట్రిబ్యునల్ ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది, మీకు ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎట్లెట్లా ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఏం చేసిరు, ఎక్కువ వాస్తవానికి కూడా తెలంగాణ ప్రాంతం అంతా నిజాం పరిపాలించిండు. తెలంగాణ ప్రాంతం కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు బెల్టు, కొంత మహారాష్ట్రలో బెల్టు, ఈ బెల్టులన్నీ కూడా నిజాం పరిపాలించినటువంటి ప్రాంతాలు. ఇక్కడ పెద్దగా ఈ కృష్ణా పరివాహకం అంటే పెద్ద ప్రాజెక్టు కట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా ఇంగ్లీష్ వాడు పరిపాలించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఈ బెల్టులో అప్పటికే ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి. సో కాబట్టి ఆ ప్రాజెక్టుల వివరాలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి విధంగా ఏం చేసింది, కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వివరాలన్నీ బచావత్కి అప్పచెప్పి బచావత్కి చూపించి 811 టీఎంసీలు తీసుకున్నది. అదే ప్రాజెక్టుల వివరాల ఆధారంగా మనకు కేటాయింపులు వచ్చాయి. తర్వాత మనకు వచ్చినటువంటి 811 టీఎంసీల గంపగుత్త కేటాయింపులలో ఏం చేసింది మన ప్రాంతం, ఇందులో తెలంగాణలో దాదాపు 69% క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఇది ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలన తీసుకున్న ఉమ్మడి రాష్ట్రం వరకు కృష్ణానది ఏదైతే ప్రవాహం ఉంటుందో దాన్ని చూసుకున్నప్పుడు 69% తెలంగాణలో ప్రవాహం ఉంటుంది, 30-34% మాత్రమే ఆంధ్రలో ఉంటుంది.
కానీ ఏం చేసిరు, ప్రాజెక్టుల వారిగా నిధులు కేటాయించి ఈ 811 టీఎంసీలను 512 టీఎంసీలు ఏపీకి, టీఎంసీలు ఏపీకి అలాగే 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించారు. మనకు ప్రాజెక్టుల వారిగా కేటాయించారు. సో కాబట్టి మన దగ్గరే ఎక్కువ ప్రాంతం పారుతున్న తెలంగాణకు వచ్చినటువంటి కేటాయింపులు 299. ఇది ఇప్పుడు చేసింది కాదు, నాటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కేటాయింపులు. ఈ కేటాయింపులు 811 టీఎంసీలకు వెళ్ళి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలు మనకు. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కేటాయింపులు అట్లనే కొనసాగుకుంటూ వచ్చినాయి. మనం దాని మీద మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అరే కృష్ణా మొత్తం మన దగ్గరనే పారుతా ఉన్నది, నీళ్ళు మొత్తం మీరు కిందికి తీసుకుపోతా ఉన్నారు, మా ప్రాజెక్టులు కడతలేరు. కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, ఆర్డిఎస్ కానీ ఇట్లాంటివన్నీ ప్రాజెక్టులు అన్నీ కూడా మొదలుపెట్టిరు, అవి అక్కడనే ఆగిపోయినాయి. ఎక్కడ కూడా దాన్ని పూర్తి చేయకుండా, తెలంగాణకు నీళ్లు రాకుండా వచ్చిన సుక్కలు వచ్చినట్టే కిందికి తోలుకపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గం జరుగుతూనే ఉన్నది. ఇది జరిగింది, ఇది అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందయ్యా. ఇప్పుడు ఏమైంది మరి ఈ లెక్కలు ఎప్పుడు తెలిసినాయి మనకు ప్రాపర్గా అంటే, ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటు అనివార్యమైందో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైందో 2014 జనవరిలో డ్రాఫ్ట్ బిల్లు, ఈ డ్రాఫ్ట్ బిల్లు ఏదైతే అసెంబ్లీకి వచ్చిందో, ఈ డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ డ్రాఫ్ట్ బిల్లులో ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందులో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తున్నట్టు ఆ డ్రాఫ్ట్ బిల్లులో, విభజన చట్టం డ్రాఫ్ట్ బిల్లులో ఈ రకంగా కేటాయింపులు ఉన్నాయి అని చెప్పేసి మన వాళ్ళే చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా అట్లనే చేసిరు, విభజన చట్టంలో కూడా ఆ రకంగా తీసుకొచ్చినాక ఏమైంది, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇక తెలంగాణ ఏర్పడ్డది. వాస్తవానికి ఇంకొక ద్రోహం కూడా చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. సెక్షన్ 3 కింద, ఆర్టికల్ 3 కింద మనకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కదా. కానీ అదే సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు, ఏదైతే కృష్ణానది, గోదావరి నదుల మీద ఉన్నటువంటి ఈ నీళ్ల హక్కులని పునఃపంపిణీ కార్యక్రమాన్ని మాత్రం చేపట్టలేదు. ఆ చేపట్టకుండా సెక్షన్ 89 కింద ఆ ఉన్నటువంటి పాత కేటాయింపులనే కొనసాగించాలి. దాన్ని పర్యవేక్షించేటువంటి అధికారము ట్రిబ్యునల్స్కు, లేకపోతే దాంతోపాటు కేఆర్ఎంబికి కానీ, ఇటు జిఆర్ఎంబికి కానీ కట్టబెట్టింది. చాలా దుర్మార్గం ఇది. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ నాడు పెట్టినటువంటి మెలిక ఇది. అదే సెక్షన్ 89 పెట్టకుండా సెక్షన్ 3 ప్రకారం పెట్టుంటే మనకు రాష్ట్రం ఎట్లయితే ఏర్పడిందో అలాగనే మనకు నీటి కేటాయింపులు మళ్ళీ పునఃపంపిణీ జరుగుతూ ఉండే. ఇటు గోదావరి మీద కానీ, ఇటు కృష్ణా మీద కానీ మనకు రాష్ట్రంగా మనం గుర్తించి దాని మీద ఒక ట్రిబ్యునల్ వేసి మనకు 811 టీఎంసీలలో మన వాటా మనకు మేజర్ పార్ట్ మనకు వస్తుంటుంది. కానీ నాడు సమైక్య పాలకుల దాంతో మనకు రాకుండా ఇట్లా సెక్షన్ 89 అడ్డం పెట్టుకొని దీనికి మాత్రమే అధికారాలని కేఆర్ఎంబికి కానీ, లేకపోతే ఇటు బిఆర్ఎంబికి కానీ ఇచ్చారు. ఈ కృష్ణా గోదావరి వ్యవహారంలో సెక్షన్ 3 తీసుకురాలి. అయితే ఇది ముందుగానే గమనించారు. అప్పట్లో మన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సోయున్నోళ్ళు, నీళ్ళ సోయున్నోళ్ళు గమనించి సార్ మీరు గిట్లా పెట్టిర్రు, మాకు సెక్షన్ 3 కింద పెట్టాలి కదా, నీళ్ళ కేటాయింపులో పునఃపంపిణీ కార్యక్రమం జరగాలి కదా అని చెప్పేసి అడిగితే అప్పుడు బిల్లు అయితే అప్పుడు అయ్యా మీకు ఈ సవరణలు కావాలన్నా, బిల్లు పాస్ కావాలన్నా, అంటే తెలంగాణ రావాలన్నా లేకపోతే ఈ సవరణలు కావాలని బ్లాక్మెయిలింగ్ చేస్తే సరేపట్టు ముందు ఏదో ఒకటి తెలంగాణ రానిలే అని చెప్పేసి ఆనాటి కేసీఆర్ కానీ, లేకపోతే విద్యాసాగర్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి సార్ తెలంగాణ వచ్చినాక మనం కొట్లాడుకుందాం, మనం ఎట్లా మన ప్రభుత్వాలు మనం వచ్చిన తర్వాత కొట్లాడుకుందాం అని చెప్పేసి అప్పుడు ఈ సవరణలు చేయకుండానే వాళ్ళకి దానికి పెద్దగా పట్టుబట్టకుండా, డిమాండ్ పెట్టకుండానే ఏం చేసిరు, బిల్లుని పాస్ చేయించుకున్నారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏర్పడింది 2014లో జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం ఏర్పడింది. మన ప్రభుత్వం కూడా వచ్చింది. కరెక్ట్గా వచ్చిన తర్వాత ఈ డేట్ నుంచి కరెక్ట్గా 42 రోజుల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వానికి అలాగనే జలశక్తి మంత్రికి ఒక లేఖ రాసింది. అయ్యా మీరు మాకు విభజన చట్టంలో సెక్షన్ 3 కింద మాకు కృష్ణా జలాలు, గోదావరి జలాల పునఃపంపిణీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు దయచేసి
మీరు ఏం చేయండి అంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి కృష్ణానది మీద. ఏర్పాటు చేస్తే ఆ కొత్త ట్రిబ్యునల్ మాకు నీళ్లు మా నీళ్ళని మాకు కేటాయిస్తుంది, మమ్మల్ని ఒక రాష్ట్రంగా గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిర్రు ఒక లేఖ రాసిరు. ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 42 రోజులకే లేఖ రాస్తే కేసీఆర్ గారు లేఖని అప్పుడు ఉమాభారతి గారికి, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళందరికీ కూడా పోయింది. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇద్దరి కూర్చోబెట్టి చేస్తే అయిపోతుండే పంచాయతీ, కానీ చేయకుండా ఏం చేసి అట్లనే నాంచుకుంటూ ఒక సంవత్సరం పాటు సంవత్సరంన్నర 1.5 year ఆల్మోస్ట్ జాప్యం చేసుకుంటూ వచ్చిర్రు. కుదరలే, వాళ్ళు చేయలే, అసలు ఏ రకమైనటువంటి అడుగు ముందుకెళ్ళి. ఎందుకు వేయలేదు? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే అప్పుడు కేంద్రంతో అంటగాగి ఉన్నాడు 2014లో. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయండి. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా మనల్ని ఒక్కడు కూడా ముందు పడకుండా ప్రయత్నం చేసుకుంటూ వచ్చేయండి. సో అట్లా చేసుకుంటూ వచ్చి చివరికి ఏమైంది, మాకు 1.5 year దాకా చేయలేదు. ఇటైతే లాభం లేదని చెప్పేసి మనోళ్ళు ఏం చేసిరు, 2015 డిసెంబరు నవంబర్ ఆ ప్రాంతంలో సుప్రీంకోర్టులో కేసు వేసిరు. అయ్యా మాకు నీళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతూ ఉంది, మీరు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక ట్రిబ్యునల్కు ఆదేశించమని చెప్పేసి మీరు జలశక్తి మంత్రికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో మనం 2015 డిసెంబర్లోనే కేసు వేసిరు. మరి ఇక ఈ 1.5 year అయిపోయింది. ఇప్పుడు కాలం అయితే గడుస్తూనే ఉంటుంది కదా, గడుస్తున్నప్పుడు మరి దాన్ని ఎట్లా మనము అజేయాలి? ఇప్పుడు ప్రతి సంవత్సరము నీళ్లు కేటాయించాలి, తెలంగాణకి ఎంత, ఆంధ్రాకి ఎంత, మరి తాత్కాలికంగా ఎంతో కొంత కేటాయింపులు చేసుకోవాలి. 2015-2016లో బోర్డు మీటింగ్ నిర్వహించింది. 2015-16లో ఇక ఇప్పుడు అయితలేదు. ఇక్కడ కోర్టులో కేసు వేసిరు, ఇటు సపోర్ట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు, మన నీళ్లు మనకు రానప్పుడు ఎప్పుడు ఇక 2015లో ఒక మీటింగ్ పెట్టిరు. ఏమని మీటింగ్ పెట్టిరు? బోర్డు మీటింగ్ అంటే అధికారుల స్థాయి సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల అధికారుల స్థాయి సమావేశం జరిగింది. ఆ అధికారుల స్థాయి సమావేశానికి మన విద్యాసాగర్ రావు ఉన్నారు కదా, నీళ్ళ మనిషి అంట, మనం నీళ్ళ మనిషి విద్యాసాగర్ రావు గారు ఉన్నారు కదా. సో ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారు. ఇట్లా కొంతమంది అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరు కలిసిపోయి ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఎవరికి? ఈ అధికారుల స్థాయి మీటింగ్కి. అప్పుడు మీటింగ్కి ఒకవైపు వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఏది? మన వాటా మనకు రావడం కోసము కేసీఆర్ ప్రభుత్వం కొట్లాడుతూనే ఉంది. మరొక వైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలని ఆ అధికారుల స్థాయి మీటింగ్ని కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ఈ మన సైడ్ నుంచి ఎస్కే జోషి గారు, అలాగనే విద్యాసాగర్ రావు గారు వీళ్ళు పోయారు. అక్కడ నుంచి ఇవాళ మన ప్రభుత్వ సలహాదారుగా, మన ఇరిగేషన్ శాఖ సలహాదారుగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు అటువైపు నుంచి వచ్చారు. ఇంకా కొంతమంది వాళ్ళు అటువైపు నుంచి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ వాదనలు ఆయన వినిపిస్తాడు, తెలంగాణ వాదనలు వీళ్ళు వినిపించి అప్పుడు ఏం చేసిరు, తాత్కాలికంగా ఈ సంవత్సరానికి సరిపడా అంటే 2015-16 ప్రతిసారి వాటర్ ఇయర్ ఉంటుంది కదా, అంటే మనకు వర్షాకాలంలో కానుంచి రబీ దాకా 2 సీజన్లకు వాటర్ ఇయర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇయర్ వరకు ఈసారి ఏం చేయాలి, మనము తాత్కాలికంగా కేటాయింపులు చేసుకుందాము అని చెప్పేసి ఈ సంవత్సరానికి గాను తాత్కాలిక కేటాయింపులు చేసుకుంటారు. తాత్కాలిక కేటాయింపులు ప్రతి దగ్గర ఉంటుంది. అది నేను ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఉన్నది చూడండి. ప్రతి దగ్గర ఇది ఈ సంవత్సరానికి మాత్రమే, ఇది తాత్కాలిక కేటాయింపులే. ఈ కేటాయింపులు రాష్ట్రము రేపు కోర్టులో కానీ ఎక్కడైనా ఫైట్ చేస్తే దేనికి కూడా వర్తించవు అని చెప్పేసి ప్రతి దగ్గర ఈ కేటాయింపుల గురించి ప్రస్తావిస్తారు. అయితే ఈ తాత్కాలిక కేటాయింపులు 2015-16లో చేసుకున్నారు. తర్వాత జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా తాత్కాలిక కేటాయింపులు అయినాయి. అప్పటికి ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ 299 టీఎంసీలు ఏవైతే కేటాయించినో ఉమ్మడి రాష్ట్రంలో, ఈ 299 టీఎంసీలు వాడుకునేటువంటి ప్రాజెక్టులు కూడా మనకు లేవు. మన దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణ వచ్చినాక కనీసం ఆ 299 టీఎంసీలైనా వాడుకుందామంటే అవి వాడుకోవడానికి మన నీళ్ళని మనం వాడుకోలేకపోతా ఉన్నాం, కిందికే వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలే. కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టెంపాడు పూర్తి కాలే, కోయిల్ సాగర్ పూర్తి కాలే, భీమా పూర్తి కాలే, ఇట్లా చాలా ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి కాకపోయేసరికి ఇక మనం ఏం చేద్దాం, సరే తాత్కాలికంగా కేటాయింపులు చేసుకుందాం,
చేసుకొని ఆ లోపల మనం ఈ సగం సగం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ జూరాల మీద అవన్నీ పూర్తి చేసుకుందామని చెప్పేసి ఈ ఒక సంవత్సరానికి తాత్కాలిక కేటాయింపులు చేసుకొని మళ్ళీ దాన్ని నెక్స్ట్ సంవత్సరానికి కూడా 2016-17 కూడా దాన్నే కంటిన్యూ చేసి ఇది కూడా మళ్ళీ సేమ్ 1 ఇయర్కి కంటిన్యూ చేసి మనం 2018 నాటికి మనం ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకొని మన 299 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఈ 299 టీఎంసీలు మనం వాడుకోవడానికి పూర్తిగా అన్నీ చేసుకొని అవి మనం వాడుకోవడం మొదలుపెట్టినాం. మొన్నటిదాకా మనకేం కేటాయించారు, నీళ్ళు మాత్రం కిందికి పోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది, మన కేటాయించిన నీళ్ళు మనం వాడుకుంటున్నాం. అయితే 2016-17లో అప్పటి వరకు మన ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోయినాయి. సగం సగం ఉన్న ప్రాజెక్టులు నీళ్లు వాడుకుంటా ఉంటే 2018 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, అయ్యా ఈ 299 టీఎంసీలో ఏదైతే ఉందో తాత్కాలిక ఒప్పందమే కదా, ఇది తాత్కాలిక ఒప్పందమే కదా, మా ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి, ఇది కూడా అడక్ కేటాయింపులే, ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం, మాకు 50-50 ఇవ్వండి, 50% ఇవ్వండి అని చెప్పేసి 16వ బోర్డు మీటింగ్లో, 17వ బోర్డు మీటింగ్లో, 18వ బోర్డు మీటింగ్లో చాలా సీరియస్గా వాళ్ళు కొట్లాడడం జరిగింది. సీరియస్గా కొట్లాడడం జరిగింది. ఎక్కడ 18ది మొన్న జరిగింది, 18 పక్కన పెట్టండి. 16లో 17లో చాలా సీరియస్గా కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో 16th మీటింగ్ 17th మీటింగ్లో గట్టి కొట్లాడు. అయ్యా మాకు 50-50 కావాలంటే ఈ బోర్డు మీటింగు, ఈ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో కేఆర్ఎంబి చైర్మన్ చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి ఆయన ఆ సేమ్ రేషియోని, అదే 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి 16th బోర్డులో అదే డిసైడ్ చేసిండు. దాన్ని నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు 17th బోర్డు మీటింగ్లో చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి, మీకు అధికారం లేదు, మీరు ఈ రేషియో ప్రకారం ఇవ్వడానికి మీకు అధికారం లేదు గట్టిగా మాట్లాడితే అప్పుడు ఆయన ఎలాంటి రేషియో లేకుండానే 17th బోర్డు మీటింగ్ ముగిసింది. 17th బోర్డు మినిట్స్ అక్కడ నమోదైనవి. ఇది జరిగినటువంటి వ్యవహారం. తర్వాత అది రకరకాల అదైంది. దాని తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిరు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. 2022లో జరిగిన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా అదయ్యారు. షెకావత్ గారి మీద ఒత్తిడి తెచ్చారు. దాంతో చివరికి 2023 అక్టోబర్లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అదైంది. దానికోసం సుప్రీంకోర్టులో వేసిన ఈ 2015లో వేసినటువంటి ఈ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పిర్రు. వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అక్టోబర్లో ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్లో కొత్త ట్రిబ్యునల్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే ఆ అధికారాన్ని కట్టబెడుతూ సెక్షన్ 3 కింద పునఃపంపిణీ చేయండి, ఈ 811 టీఎంసీలలో పునఃపంపిణీ చేయండి అని చెప్పేసి ఒక గెజెట్ కూడా వచ్చింది. మరి ఇందులో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నట్టు ఎక్కడ ఉంది, ఏడ ఉన్నది? ఎందుకు ఈ డ్రామా చేస్తూ ఉన్నారు? ఇలా పత్రికలు పెట్టేసి రాపిస్తూ ఉన్నారు కదా ఇక్కడ. ఏదేది ఇగో కృష్ణా జలాలలో ఆయన చేసిన ద్రోహాన్ని అసెంబ్లీలో బయట పెట్టాలి. ఏడ కనపడతా ఉంది ద్రోహం? తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం నీళ్ళ కోసం కొట్లాడి, ఆడ నీళ్లకు ఆ నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉన్నది కూడా విద్యాసాగర్ రావు గారు. అలాంటి వాళ్ళు తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తారు? అంటే మీరు మసిబూసి మారేడుకాయ చేయడం కోసం ఒక డ్రామాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పేంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు అయిపోవు కదా, అవాస్తవాలు వాస్తవాలు కావు కదా. 299 టీఎంసీలు అడిగినటువంటి అసలు కథ ఏంటంటే ఒక గిది. ఈ 299 టీఎంసీలు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది రాకుండా అడుగడుగున మళ్ళీ మనకు 50% రాకుండా అడుగడుగున అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దాని మీద రాజకీయం చేస్తున్నది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే. అసలు ఈ 299 టీఎంసీలని అదే విభజన చట్టంలో కనుక పునఃపంపిణీ అనేటువంటి సెక్షన్ 3 కింద ఈ నదీ జలాల కేటాయింపుల వ్యవహారాన్ని పునఃపంపిణీ కింద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు, లేకపోతే సెక్షన్ 3 కింద విభజించాలి అనేటువంటి పదం కనుక పెట్టి ఉంటే విభజన చట్టంలో ఈ పంచాయతీ ఉండకపోతుండే. ఆ ద్రోహం చేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. చేసేటన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసి ఇప్పుడు వచ్చి 299 టీఎంసీలు కేసీఆర్ పాపం అంటే ఎట్లయితుంది? అది ఏడికెళ్ళి అవుతుంది? సో కాబట్టి తెలంగాణ ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి. ఈ దుర్మార్గపు రాతలు, ఈ పత్రికలు రాస్తున్నటువంటి విషపు రాతలని మనం నమ్మితే ఆగమైపోతాం. ఇప్పటికే ఆగమైన ఇంకింత ఆగమవుతాం. ఇంకింత ఆగమవుతాం.
ఇగో పాలమూరు రంగారెడ్డి, లేకపోతే ఇవి పాలమూరు రంగారెడ్డి కూడా చెప్తా, ఎందుకు జూరాల నుంచి శ్రీశైలానికి మార్చాల్సి వచ్చింది, జూరాల మీద ఏం భారం ఉన్నది, శ్రీశైలానికి ఎందుకు మార్చిర్రు, దానికి కేటాయించారు 90 టీఎంసీలు ఎక్కడికి వెళ్ళి కేటాయించిర్రు, దాని మీద ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, ఇలా డ్రామాలేంది, ఎవరి కోసం ఇవన్నీ మనం చర్చించుకోవాలి. కొంత నీళ్ళ సబ్జెక్టు గొట్టు సబ్జెక్టు అర్థం కాదు తొందరగా, ఈ టీఎంసీలు ఇవన్నీ అవి ఇవి అని చెప్పేసి, కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళే బతుకు మనం బతకాలంటే ఏ ప్రాంతమైనా ఏ జీవన బతకాలన్నా నీళ్ళే జీవనాధారం, అవి లేకపోతే కష్టం. తెలంగాణ మళ్ళీ ఎడారిగా మారబోతా ఉంది. పాలమూరు కృష్ణా నీళ్లను దొంగలెత్తుకపోతేందుకు రెడీగా ఉన్నారు, అక్కడ అప్పచెప్తేందుకు మన దొంగలు రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ ఎండగట్టాలంటే మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే అసలు విషయం అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ 299 టీఎంసీల వెనకాల ఉన్నది ఇంత పెద్ద కథ ఉన్నది. మొదటి నుంచి లాస్ట్ దాకా దీన్ని మొత్తము పెంట చేసింది. అందుకే నేను కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్ అని చెప్తా ఉంటా. ఈ 299 టీఎంసీలు కానీ, తెలంగాణ ప్రాంతాలకు అన్యాయం జరగడం కానీ, మన ప్రాజెక్టులు ఎండిపోవడం కానీ, మన ప్రాజెక్ట్ చేయకుండా ఆపడం కానీ. అసలు ఇంకొక విషయం తెలుసా అంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు కేసులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ అన్నాసులే. ఇలా కొంతమంది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వచ్చి జాయిన్ అయ్యారు, నాకేం భయం లేదు, ఎవడోడు జాయిన్ అయ్యిండో ఏమిటి పేరు చెప్పండి. ఇంకా ఇలాంటి ఈ కంచెల గాడిదలే కేసు వేసినాయి పాలమూరు రంగారెడ్డి మీద, ఈ కృష్ణా ప్రాజెక్టుల మీద వాళ్ళే కేసులు వేసారు. ఆ కేసులు వేయించిన వాళ్ళు ఇలా కొంతమంది మంత్రులుగా ఉన్నారు. సిగ్గుతో తలదించుకోండి మీరు. తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా కేసులు వేసి అడ్డం పడి మళ్ళీ ఇవాళ వచ్చి మళ్ళీ పొడుగు మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా? కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి, ఇది 10 మందికి తెలియజేయండి.